రామ్ చరణ్ తేజ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడైనప్పటికీ తన ప్రతిభతో, కష్టపడే తత్వంతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అతని ప్రయాణం, విజయాలు, వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా ప్రయాణం, తొలి అడుగులు మరియు ఎదుగుదల. రామ్ చరణ్ 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో తన డాన్స్ మరియు ఫైట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలి సినిమాతోనే తనలోని ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇది రామ్ చరణ్ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్గా నిలిచింది. మగధీర తరువాత రామ్ చరణ్ వరుసగా విజయవంతమైన చిత్రాలలో నటించారు. రంగస్థలం, నటనకు పరీక్ష. రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్లో ఒక మైలురాయి పాత్ర కోసం రామ్ చరణ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. విమర్శకుల ప్రశంసలు. రామ్ చరణ్ తన నటనకుగాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. రంగస్థలం సినిమాలో అతని నటనకు విమర్శకులు ఫిదా అయ్యారు. అతను పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలడని నిరూపించాడు. రామ్ చరణ్ తన నటనకుగాను అనేక పురస్కారాలు అందుకున్నారు. వాటిలో కొన్ని. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు, తెలుగు, మగధీర, రంగస్థలం. నంది ఉత్తమ నటుడు, మగధీర. సాయ్మా ఉత్తమ నటుడు, రంగస్థలం. సినిమా అవార్డ్స్ ఉత్తమ నటుడు, మగధీర. సమాజ సేవ. రామ్ చరణ్ అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అతను తన తండ్రి స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అతను పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. రామ్ చరణ్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. కట్టారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయవంతమైన చిత్రాలలో నటిస్తారని ఆశిద్దాం. తన నటనతో, కష్టపడే తత్వంతో రామ్ చరణ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.